హైదరాబాద్ నిర్మాణ రంగంలో నాణ్యమైన నిర్మాణాలు చేపట్టే సంస్థ. కేవలం అతి కీలకమైన ప్రాంతాల్లో మాత్రమే ప్రాజెక్టులను చేపడుతుందనే మంచి పేరు సంపాదించింది. అది కూడా మామూలుగా కాకుండా అత్యాధునిక స్టైల్లో తీర్చిదిద్దుతూ ప్రతి గృహానికి ఆధునిక సొబగులను అద్దుతుందనే ఖ్యాతిని ఆర్జించింది విశాల్ ప్రాజెక్ట్స్. అందుకే విశాల్ ప్రాజెక్ట్స్ చేపట్టే ప్రతి ప్రాజెక్టు కొనుగోలుదారులకు ఇట్టే నచ్చుతుంది. ప్రజల లైఫ్ స్టైల్తో మార్పులకు అనుగుణంగా వారి అభిరుచికి తగ్గట్టు పాష్ ఏరియాల్లో మోడ్రన్ లగ్జరీ గృహాలను చేపడుతుంది. ఇక హై ఎండ్ కస్టమర్ల ఆలోచనలకు తగ్గట్టుగా ఆధునిక విల్లాలను నిర్మించడంలో విశాల్ ప్రాజెక్ట్స్ ప్రత్యేకతే వేరు. వారికి కావలసిన ఆధునిక సదుపాయాలు, సౌకర్యాలను పొందుపరిచి ఆహ్లాదకర వాతావరణంలో తివాచీ పరిచినట్టు పచ్చదనాన్ని అభివృద్ధి చేసి ప్రతిరోజు జీవితాన్ని అతిమధురం చేసుకునేలా దివ్యమైన ఇళ్లను అందిస్తుంది. ఈ సంస్థ అందించే గృహాల్లో సొంతిల్లు కొనుక్కున్న వారెవరైనా పూర్తి స్థాయి ఆనందాన్ని ఆస్వాదిస్తారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ రంగంలో దాదాపు 2 దశాబ్దాల విశేషమైన అనుభవం గల విశాల్ ప్రాజెక్ట్స్ నగర నిర్మాణ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే నిర్మాణాలను హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో చేపట్టింది. కస్టమర్ల అవసరాల కంటే ఎన్నో రెట్లు అధికమైన సదుపాయాలతో ప్రాజెక్టులను అందజేసింది. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే చేపట్టే నిర్మాణాల్లో ప్రతి చిన్న అంశానికి కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ఎందుకంటే ఒకసారి కొనుగోలుదారులు ఇంట్లోకి గృహప్రవేశం చేశాక ఎలాంటి ఫిర్యాదులు రాకూడదనే పాలసీని విశాల్ ప్రాజెక్ట్స్ రూపొందించుకుంది. తక్కువ హామీలిస్తూ అధికంగా డెలివరీ అందజేయడమే విశాల్ ప్రాజెక్ట్స్ ఫిలాసఫీ. మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే ఈ సంస్థ నుంచి అలా ఇంటిని కొనుగోలు చేయగానే ఇలా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఈ కారణంగానే అతి తక్కువ కాలంలోనే అధిక శాతం మంది కొనుగోలుదారులు విశాల్ ప్రాజెక్ట్స్ కి అతి చేరువయ్యారు. స్ట్రాటజిక్ లొకేషన్, ఎలిగెంట్ డిజైన్స్, కన్వీనియన్స్, క్వాలిటీ, 100% వాస్తు, బ్యూటిఫుల్ క్లైమేట్ కండిషన్స్, గ్రీనరీ సరౌండింగ్స్. విశాల్ ప్రాజెక్టు నిర్మించే ప్రతి ప్రాజెక్టులో ఈ అంశాలు తప్పకుండా ఉంటాయి. పైగా ధరలు కూడా ఎంతో అందుబాటులో ఉంటూ న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని గృహాలను అందిస్తోన్న పేరును సొంతం చేసుకుంది విశాల్ ప్రాజెక్ట్స్. విశాల్ ప్రాజెక్ట్స్ చేపట్టిన నిర్మాణాలు విశ్వసనీయతకి, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తాయని చెప్పొచ్చు. దుండిగల్లో ప్రకృతి నివాస్, తిరుమలగిరిలో శ్రీనివాస్ కృప, కుక్కట్పల్లి వై జంక్షన్ వద్ద జయభారతి గార్డెన్స్, బంజారా హిల్స్ లో మౌంట్ మేరు, తిరుమలగిరిలో నీలా విశాల్, డ్రీమ్ విల్లా, సాగర్ విల్లా, డెక్కన్ కార్నర్. ఇలా ఈ సంస్థ నగర నిర్మాణ రంగంలో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే ప్రాజెక్టుల్ని చేపట్టింది. స్వతహాగా సివిల్ ఇంజనీర్ అయిన జి శ్రీధర్రావు గారు తన వృత్తిలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నిర్మాణంలో 2 దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించారు. నిర్మాణ పనులకు సంబంధించిన సాంకేతిక, వాణిజ్య, ఆర్థిక అంశాల్లో ఆయనకు పూర్తి స్థాయిలో పట్టుంది. నివాస సముదాయాల నిర్మాణం, పీడబ్ల్యూడీ, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ భవనాలను నిర్మించి నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి పట్టు సాధించడం వల్లే ఆయన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించగలిగారు. సివిల్ ఇంజనీర్ చదవడం, ఆ తర్వాత ఇమ్మీడియట్ గా సివిల్ వర్క్స్ ని కాంట్రాక్ట్స్ గా తీసుకొని ముందుకు పోవడం, దాంతో పాటు ఇంకా మోర్ ఇండివిజువల్ గా ఉండాలంటే సో ఐ హ్యాడ్ టు బి బిల్ట్ హౌసెస్ అండ్ గివ్ టు ది కన్స్యూమర్స్ అనే ఉద్దేశంతో ఈ లైన్ లో రావడం జరిగింది. ఆయన నేతృత్వంలో విశాల్ ప్రాజెక్ట్స్ ప్రైమ్ లొకేషన్లలో 13 రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టులను చేపట్టింది. నాణ్యత, ప్రాజెక్ట్ డిజైన్ లో వినూత్న ట్రెండ్లను పరిచయం చేయడం వల్ల కొనుగోలుదారులను ఇట్టే ఆకట్టుకోగలిగారు. ప్రకృతికి అంతం అనేదే లేదు, కానీ ప్రతి అంతానికో ఆరంభం ఉంటుందని రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనే అమెరికా కవి అన్నాడు. అందుకే ఓ పక్కా విజన్తో ప్రకృతి నివాస్ అనే
612 బ్యూటిఫుల్ నేచర్ విల్లాల ప్రాజెక్టును విశాల్ చేపట్టింది. రొటీన్ కంటే భిన్నమైన లైఫ్ స్టైల్ ఉండాలని కోరుకునే వారికి బ్యూటిఫుల్ గా నచ్చేలా హైదరాబాద్ లో ప్రప్రథమంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దింది. ప్రకృతి పరిసరాల మధ్య చూడచక్కని గృహాల్లో సేద తీరాలని భావించే వారికి అత్యద్భుతంగా నచ్చేలా ప్రకృతి నివాసిని తీర్చిదిద్దింది విశాల్ ప్రాజెక్ట్స్. బాలానగర్ నుంచి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎదురుగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి నివాసిని చేపట్టింది. ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అయిన ప్రకృతి నివాస్ 150 గజాల నుంచి 266 గజాలు, 892 చదరపు అడుగుల నుంచి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టింది. ఇందులో 2, 3, 4 పడక గదుల వ్యక్తిగత గృహాలు, డ్యూప్లేలు, అత్యున్నతమైన జీవన ప్రమాణాలు కోరుకునే వారికి ఇట్టే నచ్చేలా విశాల్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేసింది. విశాల్ ప్రాజెక్ట్స్ చేపట్టిన మరో బ్యూటిఫుల్ ప్రాజెక్టే మౌంట్ మేరు. పేరుకు తగ్గట్టు బంజారా హిల్స్ లోని స్ట్రాటజిక్ లొకేషన్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే ప్రాజెక్ట్ ఇది. When I was 22 years, I started government contracts. ఒక 2-3 years government contract చేయడం జరిగింది. ఆ తర్వాత we have started in Hyderabad. In 1994, we started individual apartments at Methodist Colony, Begumpet. అక్కడనే 2-3 వెంచర్లు చేయడం జరిగింది. One venture of 225 ఫ్లాట్స్. ద వెంచర్ నేమ్ ఈజ్ జయభారతి గార్డెన్స్. అట్లా ప్రకృతి నివాస్ అనే ఒక 10 lakh square feet 44 acres లోపల గేటెడ్ కమ్యూనిటీ 630 హౌసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా వీ డిడ్ అబౌట్ స్మాలర్ టు బిగ్గర్ 18 to 20 ventures. Altogether nearly 20 lakhs square feet built up area so far we executed and we given position to the consumers. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కారణంగా శంషాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్డు చేపట్టడంతో ఎక్కడి నుంచైనా శంషాబాద్కు చేరుకోవచ్చు. ఇక్కడే 250 ఎకరాల్లో దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ ఏరోస్పేస్ SEZ ని డెవలప్ చేయనుంది. అమెరికా అధ్యక్షుడు వాడే హెలికాప్టర్ల క్యాబిన్లు ఇక్కడే తయారవుతున్నాయి. ఐటీ రంగంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న TCS దాదాపు 2,000 కోట్ల పెట్టుబడితో సుమారు 30,000 మందికి సరిపడా క్యాంపస్ ని శంషాబాద్ చేరువలోని ఆదిభట్లలో ప్రారంభించింది. దీంతో పాటు 15,000 మందికి ఉద్యోగాల్ని కల్పించడానికి కాగ్నిజెంట్ ఇక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న ముచ్చర్ల ఫార్మా కారిడార్ ని 12,500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2019 నాటికల్లా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ ఎగుమతులను 1.20 లక్షల కోట్లకు చేరుకునే దిశగా ప్రణాళికల్ని రచిస్తోంది. ఇందుకోసం డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్, డ్రోన్స్ వంటి కొత్త ఏరియాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలోని వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. హైదరాబాదులో పెట్టుబడులకు గల అవకాశాల్ని వివరించారు. ఇప్పటికే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా ఇక్కడే ఏర్పాటైంది. ఎలా చూసినా రానున్న రోజుల్లో ఈ ప్రాంతం గణనీయంగా డెవలప్ అవుతుంది. అతి త్వరలో ఈ ప్రాంతంలో 5 నక్షత్రాల హోటళ్లు, సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్ల వంటివి ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతానికి విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 75,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో కనీసం 5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. సో ఈ ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశాలుండడం వల్లే విశాల్ ప్రాజెక్ట్స్ నగర నిర్మాణ రంగంలోనే ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే విల్లా ప్రాజెక్టు కోసం తుక్కుగూడ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. హైదరాబాద్ లోని ఏ ప్రాంతం నుంచైనా సరే ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఈ ప్రాజెక్టుకి సులభంగా చేరుకోవచ్చు. సింపుల్ గా ORR 14 ఎగ్జిట్ వద్ద, అంటే తుక్కుగూడ జంక్షన్ దగ్గర దిగితే చాలు విశాల్ సంజీవిని ప్రాజెక్టు చేరుకున్నట్లే. HMD అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్, IGBC ప్రీ సర్టిఫైడ్ విత్ సిల్వర్ రేటింగ్. 33.44 ఎకరాల్లో 323 లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాలు. ఒక్కో విల్లా విస్తీర్ణం 3,356 చదరపడుగుల నుంచి 4,996 చదరపడుగులు. 2016 డిసెంబర్ చివరికల్లా 60 విల్లాల నిర్మాణం పూర్తి. వాస్తు సూత్రాలకు అనుగుణంగా ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్, చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ ఫెన్సింగ్, ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్, 3 ఎకరాల్లో ల్యాండ్స్కేప్ గార్డెన్స్, మల్టిపుల్ చిల్డ్రన్ పార్క్స్, జాగింగ్ ట్రాక్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, RO ప్లాంట్, 24 గంటలు భద్రత, విల్లాలకు వీడియో ఇంటర్కామ్ ఫెసిలిటీ,
వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ప్రతి ఇంటికి లిఫ్ట్ సౌకర్యాన్ని విశాల్ ప్రాజెక్ట్స్ అందజేస్తుంది. అసలు హైదరాబాద్ నిర్మాణ రంగ చరిత్రలోనే ప్రతి విల్లాకి స్విమ్మింగ్ పూల్ ఇవ్వడానికి ఏ డెవలపర్ సాహసం చేయలేదు. అలాంటిది నిర్మాణ రంగంలోనే ఈ నయా ట్రెండ్ ని పరిచయం చేసింది విశాల్ ప్రాజెక్ట్స్. లగ్జరీ విల్లాలకే సరికొత్త నిర్వచనం చెబుతోన్న విశాల్ సంజీవని ప్రాజెక్ట్ ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆధునికతకు పెద్దపీట వేస్తూ చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటున్న విశాల్ సంజీవిని గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. కేవలం క్లబ్ హౌస్ ని ఎకరా స్థలంలో అభివృద్ధి చేస్తోంది. లష్ గ్రీన్ పార్క్స్, కామన్ కార్ పార్కింగ్ వంటి వాటి కోసం సుమారు 3 ఎకరాల్ని కేటాయించింది. వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ కి ఎంతో చేరువగా ఈ హై అండ్ విల్లా ప్రాజెక్ట్ ముస్తాబవుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగ చరిత్రలో శంషాబాద్ విమానాశ్రయం చేరువలో ప్రతి విల్లాలో వ్యక్తిగత స్విమ్మింగ్ పూల్ అందజేస్తున్న విశాల్ సంజీవినిలో మనము స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుందామా? రండి, మరెందుకు ఆలస్యం, వెంటనే నచ్చిన విల్లాను బుక్ చేసుకోండి. సంప్రదించండి విశాల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.